మేడ్చల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. భార్యపై అనుమానంతోనే మహేందర్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. హత్య చేయాలనే నిందితుడు భార్యను బోడుప్పులు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. భార్య గర్భవతి అయిన దగ్గర నుంచి అనుమానంతో చిత్రహింసలు పెట్టేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక సీన్ కన్స్ట్రక్షన్లో భాగంగా మృతురాలి శరీర భాగాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే వరద ఉధృతి వల్ల ఆధారాలు లభించడం కష్టంగా మారింది. మేడ్చల్ మర్డర్ కేసులో సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. భార్యపై అనుమానంతోనే మహేందర్ రెడ్డి హత్య చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. హత్య చేయాలనే నిందితుడు భార్యను బోడుప్పులు తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. భార్య గర్భవతి అయిన దగ్గర నుంచి అనుమానంతో చిత్రహింసలు పెట్టేవాడని మృతురాలి కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇక సీన్ కన్స్ట్రక్షన్లో భాగంగా మృతురాలి శరీర భాగాల కోసం పోలీసులు వెతుకుతున్నారు. అయితే వరద ఉధృతి వల్ల ఆధారాలు లభించడం కష్టంగా మారింది. మేడ్చల్ మర్డర్ కేసులో పోలీసులు పురోగతి సాధిస్తున్నారు. ఒక వ్యూహాత్మకంగా భర్తే హత్య చేసినట్లు భార్యను తెలుస్తోంది. మరో పక్క అంటే ముందుగానే ప్లాన్ చేసి భార్యను అంటే గర్భవతి అయిన దగ్గర నుంచి అనుమానిస్తున్నారని చెప్పేసి కుటుంబ సభ్యులు చెప్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, రవి, ఇటు ఏదైతే మేడ్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో బాలాజీ నగర్ లోని ఏదైతే ఒక దారుణం చోటు చేస్తుందని చెప్పచ్చు. ఇప్పుడు ఏదైతే ఈ మేడ్పల్లి హత్య కేసు ఒక సంచలనంగా కూడా మారిపోతుంది. ఎందుకంటే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు ఎంక్వైరీ కూడా మొదలుపెట్టారు. ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం ఏదైతే మహేందర్ రెడ్డి అనే వ్యక్తి తన భార్యను స్వాతిని అతి కిరాతకంగా అయితే చంపేశాడు. ముఖ్యంగా అతను చంపడమే కాకుండా బాడీని కూడా రంపంతో ముక్కలు చేసి ఆ పార్ట్స్ ని అంటే చేతులు, కాళ్ళు, అలాగే మెడ వీటన్నిటిని కూడా అక్కడ దగ్గరలో ఉన్న ఒక మూసీ నదిలోకి తీసుకెళ్లి పడేశాడు. ఆ తర్వాత ఆ మొన్న ఒకటి బయటకు తీసుకెళ్ళడానికి కుదరక అది ఇంట్లో చేయడంతో కూడా స్థానికులు ఈ బ్యాగ్ లో అంటే కవర్ లో పెట్టుకుని ఏవైతే ఈ పార్ట్స్ లను తీసుకెళ్తున్న సమయంలో స్థానికులకు ఒక అనుమానం రావడంతో కూడా పోలీసులకు అయితే సమాచారం ఇచ్చారు. మేడ్పల్లి పోలీసులు కూడా వెంటనే అక్కడ సంఘటన స్థలానికి చేరుకొని అక్కడ ఉన్న సిచ్యువేషన్ చూసి ఇటు మహేందర్ రెడ్డిని కూడా అదుపులోకి తీసుకున్నారు. మహేందర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించిన సమయంలో తను ఎటువంటి సమాధానాలు కూడా ఇవ్వలేదు. కానీ అప్పటికే పోలీసుల ఎంక్వైరీలో కూడా భార్య గర్భవతి అని కూడా తెలియదు. అంటే స్వాతి గర్భవతి అంటూ కూడా కోసం పోలీసులు కూడా గుర్తించారు. ఇప్పుడు ఈ కేసులోని ఏదైతే ఈ విచారణ జరుగుతున్న సమయంలోని సంచలన విషయాలు కూడా వెలుగులోకి అయితే వస్తున్నాయి. స్వాతిని చంపేందుకే వికారాబాద్ నుంచి హైదరాబాద్ కి మహేందర్ రెడ్డి తీసుకొచ్చారు. వీళ్ళ స్వస్థ స్థలం వచ్చేసి వికారాబాద్ లోని ఏదైతే కామారెడ్డిగూడలో అయితే వీళ్ళు ఇద్దరే స్వస్థ స్థలం. కానీ ఏదైతే స్వాతిని చంపేందుకు ముందుగానే ప్లాన్ చేసుకొని ఏదైతే అక్కడి నుంచి ఇక్కడికి నేరుగా ఇటు బోడుప్పల్లోని బాలాజీ నగర్ లోని ఒక నివాసంలోకి అయితే అక్కడ అద్దెకైతే రావడం జరిగింది. అద్దెకి వచ్చిన తర్వాత అంటే ఈమె అప్పటికే గర్భవతి ఉన్నది, అలాగే అబార్షన్ కూడా చేయించినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే భార్యపై అనుమానంతోనే ఈ హత్య జరిగినట్లు పోలీసులు ఒక ప్రాథమిక నిర్ధారణ కూడా రావడం జరిగింది. ప్రేమించి ఏదైతే స్వాతిని అయితే పెళ్లి చేసుకున్నాడో గర్భవతి అయినప్పటి నుంచి కూడా మహేందర్ రెడ్డికి స్వాతిపై అనేక అనుమానాలు అయితే ఉన్నాయి. భార్యపై అనుమానంతోనే స్వాతిని అతి కిరాతకంగా మహేందర్ రెడ్డి అయితే చంపినట్లు తెలుస్తుంది. స్వాతిని హత్య చేసి శరీర భాగాల్లో ముక్కలుగా చేసి కొన్ని భాగాలను ఇప్పటికే మూసీ నదిలో పడేశారు. అనంతరం ఏదైతే పోలీసు ఎదుట కూడా ప్రస్తుతం అతను అదుపులోకి తీసుకున్నారు కాబట్టి అతను అయితే విచారిస్తున్నారు. అసలు ఈ కేసులోని ఇప్పుడు ఒక సంచలనంగా మారిపోతుంది. అసలే చూసినట్టయితే ఇది కోకట్పల్లిలోనే మొన్న జరిగిన ఇష్యూ, అలాగే ఇప్పుడు తాజాగా మళ్ళీ అది మరొక ముందే ఇప్పుడు తాజాగా ఏదైతే మహేందర్ రెడ్డి తన భార్యను అతి కిరాతకంగా చంపడం జరిగింది. ప్రస్తుతం పోలీసులు కొద్దిసేపటి క్రితం మహేందర్ రెడ్డిని సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడానికి కూడా మూసీ నది దగ్గర కూడా తీసుకెళ్లారు. అక్కడ ఇతను ఎక్కడైతే ఆ పార్ట్స్ ని పడేశారో అక్కడ వెతకడానికి కూడా ప్రయత్నించారు. కానీ ఈ వరద ఫ్లో ఉద్రిక్తంగా ఉన్న నేపథ్యంలోని అటు వాటిని వెతికేందుకు కూడా ఏదైతే అక్కడ కుదరలేదు. మళ్ళీ అతన్ని అక్కడి నుంచి నేరుగా మేడ్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి ప్రస్తుతం విచారణ కొనసాగిస్తున్నారు. బంధువులు కూడా ఇక్కడికైతే రావడం జరిగింది. అలాగే మరొక పక్క స్వాతి తల్లి కూడా దీనిపై స్పందించారు.
తన కూతురిని మోసం చేసి ఏదైతే మాయమాటలు చెప్పి ప్రేమలో పడేసి పెళ్లి చేసుకున్నాడని చెప్తున్నారు. అలాగే తన తల్లి చెప్పిన ప్రకారం చేసినట్టయితే వీళ్ళిద్దరూ ప్రేమించుకున్న తర్వాత ఇంట్లో నుంచి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నట్లయితే తెలుస్తుంది. అలాగే ఈ పెళ్లి చేసుకున్న తర్వాత ఏదైతే స్వాతిపై అనుమానం కూడా బాగా పెరిగిందంటూ కూడా ఇటు అక్కడ ఉన్న కుటుంబ సభ్యులకి చెప్తే ఇక్కడ ఉన్న స్థానికులు చెప్పిన ప్రకారం చూసినట్టయితే వాళ్ళు 25 రోజుల క్రితం ఏదైతే ఇక్కడికైతే రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఏదైతే ఇక్కడ నివాసం ఉండి అలాగే ఆ తర్వాత అతను పక్క ప్రణాళిక ప్రకారం అక్కడి నుంచి ఇక్కడికి నేరుగా తీసుకొచ్చి ఇక్కడ హత్య చేసినట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. పోలీసులు ఈ కేసును కూడా ఏదైతే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అసలు ఏం జరిగిందనే దానిపై కూడా పూర్తిగా స్పష్టత వచ్చే విధంగా అయితే పోలీసులు అయితే విచారణ అయితే కొనసాగిస్తున్నారు. అలాగే ఏదైతే ఈ ఇన్సిడెంట్ వచ్చేసి నిన్న మధ్యాహ్నం ఏదైతే ఈ ఇన్సిడెంట్ అయితే చోటు చేసుకుని నిన్న మధ్యాహ్నం ఏదైతే స్వాతిని చంపిన తర్వాత అతను ఏదైతే ఒక రంపం లాంటి బ్లేడ్ తీసుకొచ్చి స్వాతిని కూడా పూర్తిగా ముక్కలుగా నరికేసినట్లయితే తెలుస్తుంది. ఆ తర్వాత రాత్రి సమయంలో అంటే నిన్న మధ్యాహ్నం జరిగిన తర్వాత ఆయన మహేందర్ రెడ్డి తన సోదరికి ఫోన్ చేసి స్వాతి ఆత్మహత్య చేసుకున్నట్టు కూడా ఇటు తన సోదరికి అయితే చెప్పాడు. తర్వాత సోదరి కూడా ఇటు స్వాతి తల్లిదండ్రులకు ఫోన్ చేసి స్వాతి ఆత్మహత్య చేసుకుందంటూ కూడా వాళ్ళైతే చెప్పిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత మహేందర్ రెడ్డి ఈ రంపంతోని పూర్తిగా ఈ బాడీని మొత్తం కూడా ముక్కలుగా చేసి వాటన్నిటిని కవర్లో వేసుకొని నిన్న రాత్రి ఏదైతే ఇక్కడ దగ్గరలో ఉన్న మూసీ నదిలోని వాటిని అయితే పడేశాడు. ఆ తర్వాత ఇటు మొండె అంటే ఒక పక్క మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా భార్యని అనుమానించడం, మరో పక్క భార్య గర్భం దాల్చినప్పటి నుంచి కూడా అనుమానంతో ఏ విధంగా అయినా సరే అంతమొందించాలనే ఉద్దేశంతోనే ఆ భర్త ఆ భార్యని తీసుకువెళ్ళి అక్కడ మూసీ నదిలో ఒక వ్యూహాత్మకంగా మర్డర్ చేశారని చెప్పేసి కుటుంబ సభ్యులు కూడా ఆరోపిస్తున్నారు. పోలీసులు ఏ విధంగా దర్యాప్తు చేస్తున్నారు? ఎస్ రవి, ముఖ్యంగా పోలీసులకి ఎప్పుడైతే స్థానికులు సమాచారం ఇచ్చారో వెంటనే ఏదైతే పోలీసులు ఘటనా స్థలం చేరుకొని పూర్తిగా అక్కడ వెరిఫై చేసి క్లూస్ టీమ్స్ ద్వారా అక్కడ పూర్తిగా ఏదైతే అక్కడున్న క్లూస్ టీమ్కి సంబంధించి కూడా అక్కడ ఆధారాలు కూడా సేకరించారు. ఆధారాలు సేకరించిన తర్వాత పోలీసులు దీనిపై కేసు నమోదు చేశారు. అసలు ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే ఇటు స్వాతిని మహేందర్ రెడ్డి కొన్ని నెలలు అంటే 1 సంవత్సరం కిందటే పెళ్లి చేసుకున్నట్టయితే తెలుస్తుంది. స్వాతి వయసు వచ్చేసి 22 సంవత్సరాలకైతే వాళ్ళ తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. పెళ్ళైన 4 నెలలకే స్వాతి గర్భం దాల్చిందంటూ కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు స్పష్టత అయితే చేశారు. కానీ అప్పటికే అబార్షన్ కూడా చేయించినట్లు కూడా తెలుస్తుంది. అబార్షన్ చేయించడమే కాకుండా అప్పటి నుంచి స్వాతిపై అనేక అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా స్వాతిపై మహేందర్ రెడ్డి అనుమానం పెంచుకొని తరచూ తనను వేధిస్తున్నాడంటూ కూడా ఆమె తల్లి చెప్తుంది. ఎప్పుడైతే వీళ్ళు ప్రేమించుకున్న తర్వాత ఇంట్లోంచి వెళ్ళి పెళ్లి చేసుకున్నారో ఆ తర్వాత అంటే కొన్ని నెలల తర్వాత ఏదైతే స్వాతి తన తల్లిదండ్రులకు కూడా తనను హింసిస్తున్నారంటూ కూడా ఇటు తల్లి చెప్పిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత ఏదైతే ఇటు వికారాబాద్ నుంచి నేరుగా ఆమె స్వాతిని తీసుకొని ఇక్కడ మేడిపల్లిలోని బాలాజీ నగర్లోకి అయితే అద్దింట్లోకి అయితే దిగడం జరిగింది. కానీ ఇక్కడికి తీసుకొచ్చక ముందే ఈ స్వాతిని హతమార్చాలంటూ కూడా మహేందర్ రెడ్డి కూడా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే అక్కడ ఉన్న సమయంలో అంటే మొదటి నుంచి కూడా ప్రేమించుకున్నారు కానీ పెళ్లి చేసుకోవాలనే ఉద్దేశం అయితే మహేందర్ రెడ్డికి లేదన్నట్లు తెలుస్తుంది. పెళ్లి చేసుకున్న తర్వాత కూడా వీళ్ళిద్దరు సంసారాల్లో కూడా గొడవలు వచ్చిన సమయంలోనే ఇటు మహేందర్ రెడ్డి తల్లిదండ్రులు కూడా సర్ది చెప్పి వీళ్ళు కాపురం చేయాలంటూ కూడా చెప్పిన తర్వాత ఆమె గర్భం దాల్చింది. ఆ తర్వాత అబార్షన్ కూడా చేయించిన తర్వాత నేరుగా అక్కడ వికారాబాద్ నుంచి హైదరాబాద్ అయితే గత నెలలో అయితే రావడం జరిగింది. వచ్చిన తర్వాత ఈ మహేందర్ రెడ్డి ఇక్కడ ర్యాపిడో డ్రైవర్గా అయితే పనిచేస్తున్నాడు. కానీ నిన్న మధ్యాహ్నం అంటే ఇంట్లో ఏం జరిగిందనేది అయితే ఇంకా పూర్తిగా స్పష్టత అయితే లేదు. ఎందుకంటే ఈ విషయం అంటే ఇంట్లో ఎవరు లేని సమయంలోనే ఈ సంఘటన జరిగింది కాబట్టి దీనికి సంబంధించి ఎవరికి ఎటువంటి అంటే అక్కడ ఏం జరిగింది అనేది అయితే పూర్తిగా స్పష్టత అయితే లేదు. కాకపోతే ఇతను చంపిన తర్వాత వాటిని ముక్కలు చేసి కవర్లో తీసుకెళ్తున్న సమయంలోనే అక్కడ స్థానికులు చూడడం వల్ల ఈ విషయం మొత్తం కూడా బయటకు వచ్చింది. ఆ స్థానికులు ఎప్పుడైతే పోలీసులకు సమాచారం ఇచ్చారో వెంటనే పోలీసులు ఘటనా స్థలం చేరుకొని దీనిపై కేసు నమోదు చేసి ప్రస్తుతం విచారణకు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు కూడా స్వాతికి సంబంధించి ఇంకా బాడీకి పార్ట్స్ అయితే ఇంకా దొరకలేదు. మూసీ నదిలోని వరద ప్రవాహం ఎక్కువగా ఉన్న నేపథ్యంలోని అవి ఇంకా కొట్టుకుపోయి ఉండొచ్చు, లేదంటే పోలీసులు ఇంకా అక్కడైతే వెరిఫై చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు కూడా ఎలాంటి శరీర భాగాలు కూడా మూసీ నదిలో అయితే దొరకలేదు. కానీ ఇటు ఇంట్లో మాత్రం ఇతను అంటే ఈ రంపం కావచ్చు లేదంటే ఈ వస్తువులు కావచ్చు ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతను అయితే విచారిస్తున్నారు. అంటే గతంలో వీళ్ళకి ఏమైనా గొడవలు జరిగినాయా, అంటే విడాకులు తీసుకోవాలని ఎటువంటి ఆలోచన ఏమైనా ఉన్నదా, లేదంటే పెద్దల్లోని ఏమైనా గొడవలు జరిగినప్పుడు సర్ది చేశారనే దానిపై పూర్తిగా విచారణ అయితే కొనసాగుతుంది. అలాగే పోలీసులు మహేందర్ రెడ్డిని అదుపులో తీసుకున్నారు కాబట్టి
కాబట్టి ఈరోజు ఉదయం నుంచి కూడా అతన్ని అయితే విచారిస్తున్నారు. ఇటు సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మూసీ నది దగ్గర కూడా తీసుకెళ్లారు, కానీ అక్కడ పార్ట్స్ దొరకలేదు కాబట్టి వెంటనే మళ్ళీ మేడిపల్లి పిఎస్ని అయితే తీసుకురావడం జరిగింది. ప్రస్తుతం ఈ కేసుపై పూర్తి విచారణ అయితే కొనసాగుతుంది. పూర్తి విచారణ తదనంతరం ఒక స్పష్టత వచ్చే అవకాశం అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కుమార్.